ఆత్మనిర్భరమైన నలపరెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశాము. ఇక్కడ యువకులు బాగా అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఇంటికి కూడా ప్రచారం జరిగింది. అందరూ కూడా సంతోషంగా మనం ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రామనాయుడు గెలిపించడానికి ఆనందంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రచారం ఈ ఊర్లో ఇంత అభిమానం ఉన్నందుకు ఈ గ్రామ ప్రజలకి మా టీడీపీ కార్యకర్తలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా కనీసం ఈ రోడ్లో 3-4 సార్లు ఎమ్మెల్యే గారు తిరిగినా కూడా ఎక్కడ రోడ్ అంతా పగలగొట్టి చంద్రబాబు చేసి బైకులు కిడ్డీ పడిపోతున్నారు, సైకిల్ వాళ్ళు పడిపోతున్నారు, ఆటో వాళ్ళు పడిపోతున్నా కూడా ఆయన నేను చేస్తానని చెప్పుకుంటున్నారు తప్ప ఆ రోడ్డుకి ఎందుకు నిధులు ఇచ్చి చేయలేదు. మీరేదో సొంత నిధులతో కూడా చేస్తామని చెప్పారు, అది కూడా చేయలేదు. కాబట్టి ప్రజలు మీరు ఏమైనా ఓట్లు అడగాలని మీరు ఏం చేశారని అడుగుతారో మీకు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా. మీరు ఏదో చేసుంటే చెప్పండి, ఏమి చేయకుండా ఈరోజు మాకు ఓట్లు వేయండి, మేము అది చేస్తాం మేము అని చెప్పడం కరెక్ట్ కాదు. అదేవిధంగా రామనాయుడు గారు ఈరోజు ఆత్మ నియోజకవర్గానికి వచ్చి పోటీ చేస్తున్నాడంటే అందరూ ఆనందంగా ముందుకి మేము వస్తామన్నా మీ పార్టీలో మీతో మేము పయనిస్తాం, మేము ఓటేస్తామని ఒక ఆత్మ నియోజకవర్గం సునామీ బయలుదేరింది. ఏ ఊరు బట్టి ఆత్మ ఎక్కడ పెట్టా కూడా అన్నా మేమున్నాం మీకు, అన్నా మేమున్నాం ప్రతి ఒక్క గ్రామంలో పరుగులు పడుతున్నారు రామనాయుడు దగ్గరికి. ఆయన చేసిన అభివృద్ధి, ఆయన మంచితనం, ఆయనందువల్లే ఆయన్ని ఈరోజు ప్రతి గ్రామంలో గౌరవిస్తున్నారు. మీ దగ్గర మీరు మాకు ఎమ్మెల్యేగా మీకు దాదాపు 50 లక్షలు గెలిపిస్తే కనీసం కార్యకర్తలు ఎవరో నాయకులు ఎవరో ఇప్పటికీ మీకు తెలియదు. మీ పిఎల్కి మేము ఫోన్ చేయాలా, మీరు ఫోన్ ఎత్తరు, మీ పిఎల్ ఫోన్ ఎత్తరు. వాళ్ళు మాకు చేసేది గన్ మ్యాన్ల కాడ పిఎల్ దగ్గర మేము ఉండాలన్నా ఇది ఎంతవరకు కరెక్ట్? యాత్పూర్ ప్రజలు అంటే నీకు అంత చీపా? మీకు ధనవంతులు కావచ్చు, కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలు ఫోన్లు ఎత్తారా, వాళ్ళ సమస్యలు తీసుకోవాలా. ఎవరితోన్నా మీరు ఫోన్లు ఎత్తి ఏ నాయకులతో మాట్లాడారో చెప్పండి, మీరు ఫోన్లు ఎత్తరు, మీ వాళ్ళు పని చేయరు, ఎందుకు మా ప్రజలతో ఆడుకుంటారు? కాబట్టి నైతికంగా మీకు ఓటు అడిగే హక్కు లేదు. మీరు ఈ నియోజకవర్గంలో టాప్ 10లో ఓడిపోతారని మొట్టమొదటిసారిగా మీరు ఉంటారు. అదేవిధంగా గ్రామాలను మేము ప్రచారం చేసి రామనాయుడు వచ్చిన ద్వారా అందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఓటేస్తాం, రామనాయుడు గెలిపించుకుంటాం అంటున్నారు. అదే మా పెద్ద ఆయన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన రాజకీయాల్లో రాకముందు సేవా కార్యక్రమాలు చేశాడు. వాళ్ళకి విజయసాయిరెడ్డి పోటీ పెట్టడం ఎంతవరకు కరెక్టు? విజయసాయిరెడ్డి ప్రజానిత్య రాజకీయాల్లో ఏమి చేశాడు? రాజమోహన్ రెడ్డి గారు ఏమి చేశారు? పార్టీ అదేమంటే ఉచిత పథకాలు అంటున్నారు. ఉచిత పథకాలు ఎంతమందికి ఇచ్చారు? పథకాలు కాదు, పని చేసేవాళ్ళు కావాలా. మీ పథకాలు కొంతమందికి ఇచ్చే కొంతమందికి ఇవ్వలేదు. అదే ఈరోజు చంద్రబాబు మంచి బ్రహ్మాండమైన పథకాలు పెట్టారు. మంచి క్యాండిడేట్లు, అభివృద్ధి చేసేవాళ్ళు, అవినీతి లేనివాళ్ళు, కేసులు లేనివాళ్ళు. వేమిరెడ్డి గారికి కేసులు లేవు, ఆనవ రామారెడ్డి గారికి కేసులు లేవు. మీకు ఇన్ని కేసులు ఉన్నాయి. సాయిరెడ్డి గారి చుట్టాలు ఎవరంటే పోలీస్ స్టేషను, ఆ తర్వాత కోర్టు, ఆ తర్వాత జైలు తర్వాత కోర్టు, ఆ తర్వాత బెయిలు కోర్టులు ఉండేది. మీకు సేవా కార్యక్రమాలు చేసేది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. 102 కోట్లు ఈడీ కేసులు ఇరుకుంది వాస్తవం కదా, పేపర్లో ఈటీవీలు వచ్చింది వాస్తవం కదా. కాబట్టి మీకు నైతికంగా ఓటు అడిగే హక్కు మీకు లేదు. మిమ్మల్ని గెలిపిస్తే ఈ ఆత్మ నియోజకవర్గం మరలా కూడా ఇంక 10 సంవత్సరాలు ఎన్నికపోద్ది. మీరు రాజకీయంగా పనికిరాలని కూడా సభలు చేస్తూ మా నలపరెడ్డి గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా రామనాయుడు గారికి ఏమిటి సహాయం చేసి ఆశీర్వదించి దీవించాలని, మీ మంచి మనసుతో దీవించి అత్యధిక మేజర్ గెలిపిస్తారని నలపరెడ్డి గ్రామ ప్రజలను కోరుకుంటున్నా.